వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి మిట్ట వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్య దేశంలో కుల, మత, వర్గం, లింగ వివక్ష తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ నేడు ఘోషిస్తుంది. ఎందుకంటే నేడు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన మా పార్టీ అభ్యర్థులపై మరియు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడి చేసి ఆస్తి నష్టం కలిగిస్తున్నారు. పేద ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పేదవారు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడం నేరమా? ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరికైనా ఓటు వేయవచ్చు. అంత మాత్రాన మీరు టీడీపీకి ఓటు వేయలేదు అనే నెపంతో గ్రామాల్లో అలజడులు సృష్టించి దాడి చేసి ఇల్లును ధ్వంసం చేయడం చూస్తుంటే ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి పేదవారు ఓటు వేయడమే శాపంగా మారినట్లుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన మమ్మల్ని అందరినీ కాల్చివేయండి. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో మేము మీకు అడ్డుగా ఉంటాము కాబట్టి కాల్చివేస్తేనే మీరు సునాయాసంగా రానున్న ఎన్నికల్లో గెలవచ్చు. ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయాలన్న భయమేస్తుంది. మీకు కావాల్సింది అదే కదా? దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. నరేంద్ర మోడీ రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాజ్యాంగమే నడుస్తుంది. అందుకే పేదవారికి ఉన్న ఓటు హక్కును రద్దు చేయండి. ఎలాగో మీరు అన్ని చట్టాలు మారుస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు ఎలా గెలిచారు దేశ ప్రజలందరికీ తెలుసు. ఇకనైనా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై దాడిని ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గ్రామాలు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అంటూ తను ఆవేదన వ్యక్తం చేస్తూ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, మేము మీకు సహకారం అందిస్తామన్నారు. ఒక దగ్గర మాకు రోడ్డు లేదని ఒక పక్క, ఈ స్కీములు ఎవరు కూడా జగనన్న చెడ్డ చేసినాడని, ఇప్పుడు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి చెడ్డ చేసినాడనే మాట ఎవరు మాట్లాడలే. కానీ పేదవాడికి ఓటు హక్కు ఇచ్చింది రాజ్యాంగ తరఫున డాక్టర్ అంబేద్కర్ పేదవాడికి ఓటు ఇచ్చాడు. ముందు ఎవరికి ఓటు హక్కు ఉండిందంటే కోటీసులకు ఉండింది, మళ్ళీ వ్యాపారస్తులకు ఉండింది, మళ్ళీ భూమి ఉన్న వాళ్ళకి అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. కానీ రాజ్యాంగ చట్టంలో డాక్టర్ బాబా అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారు పేదవాడికి ఓటు హక్కు ఇచ్చాడు. పేదవాడు ఓటు వేస్తాడు. నువ్వు ఇచ్చిన డబ్బు, నువ్వు ఇచ్చిన ఆశలు, నువ్వు పెట్టిన ఆశలు కూడా పేదవాడు తన హక్కు, ఓటు హక్కుది. తన ఓటు హక్కుని ఎవరికి వేయాలనేది ఆలోచనతో పెట్టి అతను ఓటు వేస్తాడు. ఈరోజు నువ్వు గెలిచి ఉండొచ్చు, మొన్న మేము గెలిచి ఉండొచ్చు. పేదవాడు ఓటుతో మనం అధికారానికి వస్తున్నాము. పేదవాడు కడుపు మంట కాల్చేదానికన్నా, పేదవాడు ఇళ్ల పైన పడి కొట్టేదానికన్నా ఈరోజు ఎస్సీ కాలనీల్లో, ముఖ్యంగా రెడ్లు, ఎస్సీ, బీసీ, వైఎస్ కాలనీలో ఉండే వాళ్ళకంతా పేదవాడు ఎవడైతే ఓటేసాడో కసి పెట్టుకొని అక్కడ పోయి వాళ్ళని గలాట చేసి అక్కడ వాళ్ళ ఇల్లు కూలుస్తూ, ఈరోజు ఒకటి చూసిన పద్మావతమ్మని ఒక ఆమె ఇల్లు కూల్చి పారేస్తారు. రకరకాలుగా ఇది చేసేదాని వల్ల వాళ్ళకి ఏమి లాభమో నాకు అర్థం కల. నేను డాక్టర్ అంబేద్కర్ యొక్క సాక్షి ఆయన పైన సత్యం చేస్తున్నాను మోడీ గారికి, దయచేసి మీరు కూటమిలో వచ్చారు, పేదవాడికి ఓటు హక్కు లేకుండా చేసేయండి. పేదవాడికి ఓటు హక్కు కానీ తీసేస్తే పేదవాడు గమ్మున ఉండిపోతాడు. పేదవాడికి ఓటు హక్కు ఉన్నప్పుడు తన ఓటును ఎవరికి వేసుకుంటే మీదేం పోదు. మీరు గెలిచారు, మంచి చేయండి. మేము మంచి చేయలేదు, మీరు వచ్చినారు, బ్రహ్మాండంగా చేస్తారు, ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాము, మీ మంచి పనులకు మేము కూడా సపోర్ట్ చేస్తాము. అది చేయాలి. కానీ ప్రతి హరిజన వాళ్ళు హరిజనులు తీసుకొని పోయి అక్కడ ఉండే వాళ్ళతో కేసులు పెట్టి ఏం తిట్టి దానికి ఒక కేసు, నేను ఆమదాల్లో తిట్టినారంట దానికి ఒక కేసు. మన హరిశ్చంద్ర వాళ్ళు అక్కడ మనం ఎప్పుడో పెట్టిన ఈ అదే వాటర్ ప్లాంట్ ని దాన్ని పసుపు పూసేస్తున్నారు. అంటే నీళ్ళకు కూడా పసుపు పూసి, రోడ్లు కూడా పసుపు పూసి, మేము తిరగకూడదంటే మమ్మల్ని కాల్చిపారేయండి. అయ్యా, నేను ప్రైమ్ మినిస్టర్ అడుగుతున్నా, దయచేసి మీ లీడర్లకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము లీడర్లుగా ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా
వైఎస్ఆర్ పార్టీలో కంటెస్ట్ చేసిన లీడర్ని ఎమ్మెల్యేని కాల్చేయండి. ముందు పేద ప్రజల జోలికి మాత్రం పోవద్దండి. మమ్మల్ని కాల్చేస్తే చచ్చేంత వరకు ఇంకా 1000 సంవత్సరాలైనా కానీ మీరే పరిపాలించుకున్నారు. ఎమ్మెల్యేగా ఉంటే మళ్ళీ మేము కంటెస్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మా లీడర్లు మా పేదవాళ్ళందరూ ఓటేయాలని ముందుకు వస్తారు. దీనికన్నా మమ్మల్ని ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళు కాల్చిపోయారండి మంచిది. మీరు తప్పు చేసినారు. మీరు